హలో గురు! 'అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి' మూవీకి చూసొచ్చాను ఇప్పుడే జస్ట్. మూవీ ఒక్క ముక్కలో చెప్పాలంటే ఎలా ఉందంటే నాకైతే నచ్చలేదబ్బా! లేదు. అంటే డైరెక్టర్ తీసుకున్న పాయింట్ బానే ఉంది గానీ, దాని ఎగ్జిక్యూషన్ నిజంగా ఫ్లాప్ అయ్యారు. నా ఒపీనియన్ ఇది. ఇది ఎలాగో ఏంటి పూర్తి రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు ప్లీజ్ ముందుగా నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే కిందున్న వైట్ కలర్ లైక్ బటన్ బ్లాక్ కలర్ చేసేయండి. ఓకే. ఇప్పుడు పూర్తి రివ్యూలోకి వెళ్దాము. సినిమా ఏంటంటే గైస్ స్టార్టింగ్ మామూలుగా మెయిన్ ప్లాట్ ఏంటంటే హీరోయిన్ ఐ మీన్ వై ఎవరైతే మన విజయశాంతి గారు ఉన్నారో ఆవిడ ఏంటంటే తన కొడుకు మన కళ్యాణ్ హీరోని ఐపీఎస్ చేద్దాం అని అనుకుంటుంది. కొన్ని కారణాల వల్ల హీరో ఎందుకని క్రైమ్ చేయాల్సి వస్తుందని చెప్పేసి తెలుస్తుంది. ఆ సిచ్యువేషన్ ఎగ్జిక్యూట్ చేయడంలో నిజంగా డైరెక్టర్ అనేది ఫ్లాప్ అయ్యాడనమాట. దాన్ని వైజయంతి ఎవరైతే సినిమాలో క్యారెక్టర్ ఉన్నారో విజయశాంతి గారు ఆవిడ వచ్చేసి తన కొడుకునే యాంటీగా వెళ్తుంది. కొడుకేమో అమ్మకి యాంటీగా. కానీ ఆ ప్రేమ బాండింగ్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటారు సినిమాలో. ఏం లేదు గైస్, సినిమా అంతా జస్ట్ బ్యాక్గ్రౌండ్ బీజీఎం ఒకటి పెట్టారు. ఏమన్నా అంటే 12 దాటగానే అమ్మ బర్త్డే అంటాడు, హీరో కేక్ తీసుకొని వస్తాడు. కానీ అమ్మ కేక్ కట్ చేయదు. ఎందుకంటే హీరో ఏంటంటే తల్లికి నచ్చిన పనులు చేయడు, యాంటీగా క్రైమ్స్ అన్నీ చేస్తూ ఉంటాడు. సినిమా నిజంగా ఎగ్జిక్యూషన్ అట్లా ఫ్లాప్ అయింది. తీసుకున్న పాయింట్ బాగానే ఉంది. ఆ విలన్ వస్తారు, గన్ ఫైరింగ్ చేస్తారు, ఫైట్లు అయిపోద్ది. మళ్ళీ 12 దాటిద్ది, హీరో కేక్ తెస్తాడు, అమ్మ కేక్ కట్ చేయమంటాడు కానీ అమ్మ కేక్ కట్ చేయదు. మళ్ళీ ఏమో ఫైట్లు, బ్యాక్గ్రౌండ్ బీజియం. అసలు పాటలు ఏంటో ఆ స్టెప్లు ఏంటో మొత్తం అసలు జనాలు అయితే తెప్పించగలిగాడు. ట్రైలర్ నేను చూసినప్పుడు అనుకున్న ఎక్స్పెక్టేషన్ అయితే ఏం పెట్టుకోలేదు. సినిమా అంతా ఫైట్లే అనుకున్నాను. సేమ్ యాస్టీజ్ అదే ఉంది, ఫైట్సే ఉన్నాయి సినిమా అంతా కూడా. సినిమాలో కూడా మన సల్మాన్ ఖాన్ వాళ్ళ బ్రదర్ని తీసుకున్నట్టు విలన్గా అతను. ఏం లేదు, ఫైట్స్, కేక్ కటింగ్, అమ్మ అంటాడు, అయిపోయింది అంతే. ఏదో జస్ట్ నేను 2.5 గంటల ఏసీలో కూర్చోవడానికి టికెట్ తీసుకున్నట్టుగా ఉంది. ఏమో గైస్, నాకైతే నచ్చలేదు. మీరు ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. థ్యాంక్ యూ.